పోల్ మేనేజ్మెంట్ నడుస్తుంది, ఉద్యోగుల సంతృప్తి మీద నడుస్తుంది, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీల ఆలోచన విధానం మీద నడుస్తుంది, ఇచ్చే హామీల మీద నడుస్తుంది. వీటిట్లో ఒకటి తేడా వచ్చినా ఒకవైపున వర్గం పోవచ్చు. కానీ ఉచితాలు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతారు. అట్లయితే కనుక నేను పెడతాను రేపు పొద్దున. రేవంత్ రెడ్డి సక్సెస్ మంత్ర అంటే మరీ అని కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటిది 10 ఏళ్ళు అసలు దూరంగా ఉంది, కష్టం రావడం అధికారంలోకి అనుకున్నారు. ఆ 10 ఏళ్ళు పాలించిన వ్యక్తినే పక్కన పెట్టారు అంటే ప్రజలు అది సక్సెస్ ఉచితం మీద నేను అనుకోవట్లేదు. ఉచితం అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. 20% ఓట్ యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ మేజర్ ప్రభుత్వ వ్యతిరేకత, ఏదైతే సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి జనాలలో ఒక అసంతృప్తి, ఏది రైతు బంధు కేవలం రైతుకే వస్తుంది, రైతు కూలికి రావట్లేదు, కౌలు రైతుకి రావట్లేదు, వీళ్ళు ఆ రెండింటికి ఇస్తానన్నారు కాబట్టి ఫెచ్చింగ్ అయింది. అంటే వెతుక్కుని వచ్చిన అసంతృప్తి ఏమో అది ఒక రకంగా. అంతే. కేసీఆర్ నిజంగా అంత ఆయన సంక్షేమం చేయకుండా ఏం లేదు, ఆయన అన్యాయం కేవలం 2% ఓట్ల తేడాతో. ఆ 2% ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ దగ్గర ప్రయత్నించారు కానీ విఫలమైంది. ఎక్కడంటే రూరల్ ఓటర్లలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే అందుకునేటువంటిది రైతు బంధు అందుకునే వాళ్ళ మీద పుట్టిన ఈర్ష్య. అంటే ప్రతి చోట కూడా కౌలు రైతు ఎవరి దగ్గర తీసుకుంటాడు? ఓ భూ యజమాని దగ్గర తీసుకుంటాడు. భూ యజమానికి ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తుంది, తాను కౌలు ఇవ్వాల్సి, 2 దగ్గర దెబ్బేస్తున్నాడు ఆయన, మాకేం ఒరుగుతుంది అనే అసంతృప్తి కౌలు రైతులో. రైతు కూలీల్లో ఏముంది? కేసీఆర్ 15 ఎకరాలు 25 ఎకరాలు కూడా ఇచ్చి పడేస్తున్నాడు, మాకేం గిట్టుబాటు అవుతుంది, మేము మళ్ళీ ఆడి దగ్గర కూలీగానే చేస్తున్నాగా. అంటే కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో మాకు కూలిస్తున్నాడు, మా యజమాని ఏమి ఇస్తున్నాడు అనేటువంటి అసంతృప్తి. ఈ అసంతృప్తి